గుట్టపై బుట్టబొమ్మలు ఇక్కత్తో మెరిసిన ముద్దుగుమ్మలు ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాంగణంలో ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సందడి చేశారు. స్వర్ణ తాపడంతో మెరుస్తున్న యాదాద్రీశుడి గోపురాలు, కృష్ణశిలతో చేసిన ఆలయ ప్రాకారాలు స్తంభోద్భవుడి చారిత్రక ఆధ్యాత్మిక వైభవాలను ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ పట్టు పరికిణీలు, పట్టు చీరలు ధరించి నుదుటన తిలకం దిద్దుకొని లయబద్ధంగా నడుస్తూ అఖండ దీపం వెలిగించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారంటూ ఒక వార్త. ఇక్కడ నిన్న యాదగిరిగుట్టకు కూడా వచ్చారు. సో మళ్ళీ ఆ తర్వాత భూదాన్ పోచంపల్లికి కూడా పోయారు వాళ్ళు. అయితే వాస్తవానికి వాళ్ళందరికీ చీరలు ఇవన్నీ తెలివై పాపం. ఆ చీరల గురించి తెలిసిన మన ఇండియా వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. వీళ్ళందరికీ ఆ చీరలు, ఆ కథ, కళాఖండాలు అన్నీ చూపించారు అన్నట్టు. ఇక ఈడ ఒక పంచాయతీ ఏం లేచింది, వీళ్ళ కాళ్ళను మన ఆడబిడ్డలతో అడిగిపించారని టీఆర్ఎస్ వాళ్ళు లేని కయ్యింది. ఒక విషయము, ఒక ఆడబిడ్డ కాళ్ళు ముట్టుకుంటే తప్ప మనము అట్లా అగౌరవంగా భావించొద్దు. భావించడానికి కాదు, కానీ విషయం ఏంటంటే ఇంకా ఇదే తప్ప అంటే సీతక్క చెప్పిన వివరణ ఇంకా గమ్మత్ అనిపిస్తుంది. సరే, ఆడబిడ్డల కాళ్ళు మనం ఇంకా అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి ఒక స్వర్ణ దేవాలయం ఆడికి పోతే ఐఏఎస్ అధికారి ఆడ కూర్చొని ఎవరన్నా చెప్పులు తెస్తే అలా చెప్పులు దూడిసి ఆడ పెడతాడు. ఐఏఎస్ అధికారి అయినా ఆడ కూర్చొని చేస్తాడు, తప్పు కాదు. సో అది ఈ కాళ్ళు అనేటివి అవి అపవిత్రమైనటువంటి పార్ట్స్గా ఎట్లా కనిపిస్తున్నాయి మీకు? పవిత్రమైనవిగా ఎందుకు కనిపిస్తలేవు? సో కాబట్టి దాన్ని రాజకీయం చేయాలి, ఏది పీతిల రాయేసి గెలకాలనేటువంటి ఏదైతే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉందో అది మానుకోవాలి. ఇది ఇట్లుంటే సీతక్క చెప్పిన మాట విచిత్రంగా ఉంది, చెప్పకన్నా నూకోదు అక్క. ఈ 33 మంది ఒకేసారి కాలు కడిగితే అంత బురద అవుతుందని తాంబాలాలు పెట్టామని చెప్తుంది. అట్లా చెప్పకూడదు అక్క. వాస్తవం ఏంది, దుమ్ము ధూళికాలతో మన ఇళ్ళ గోతమా? వాళ్ళకు కూడా గట్లే పవిత్రంగా ఉండాలని అనుకోరు. అయితే విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎంత పవిత్రం అంటే బయటి ధూళి కూడా లోపలికి రానియకుండా పవిత్రంగా కాపాడుతున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాలనుకున్నారు. ఆ కల్చర్ చెప్పాలనుకున్నారు. తప్పేంది? ఇప్పుడు పెళ్ళి అవుతుంటే ఇలా పెట్టాలి, ఇలా పెడుతుంది అంటారు. పసుపు కాళ్ళకి పసుపు పెడతారు, అందరికి పసుపు పెడతారు. అట్లాంటి కాలు పట్టుకున్నట్ట ఇగో వాళ్ళు ఏదో ఒకటి కయ్యం తీయాలి కాబట్టి తీస్తారు.